మధ్యప్రదేశ్లో తెలుగువాడి సత్తా చూపిస్తున్న ఐఏఎస్ ఆఫీసర్. రాయాలని ఎందుకు అనుకున్నారండి? నేను ఎప్పుడు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడిని, టాపర్ని. అడుగుతూ ఉంటారు కదా, నువ్వేమవుతావు అని. అంటే అప్పట్లో ఏం జరిగిందంటే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేట వాళ్ళందరి దగ్గర అన్న ఏం చదవాలి, ఏం పుస్తకాలు చదవాలి, ఏం చదివితే ఐఏఎస్ అవుతాం. నేను గవర్నమెంట్ వ్యవస్థని పూర్తిగా ఉపయోగించుకొని సెకండ్ అటెంప్ట్లో నేను ఐఏఎస్ సాధించాను. ఇండోర్ అన్నది మీరు వెళ్ళేసరికి మున్సిపల్ కమిషనర్, ఇండోర్ సిచ్యువేషన్ ఎలాగుంది? క్లీన్ అండ్ గ్రీన్గా తీసుకురావడానికి మీరు చేసిన కష్టం ఏ రకంగానైతే ప్రతి సిటీలో ఉన్నటువంటి సమస్యలు, ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ సరిగ్గా లేకపోవడం, సిటీస్ అన్నిటి మధ్యలో ఒక కాంపిటీషన్ క్రియేట్ చేస్తున్నారు. ఏ సిటీ క్లీనెస్ట్ సిటీ అవార్డు వస్తుంది, ఛాలెంజ్ టేకప్ చేసుకొని 2016లో మళ్ళీ నెక్స్ట్ టైం అవార్డ్స్ డిక్లేర్ చేసేసరికి క్లీనెస్ట్ సిటీ అవార్డు వచ్చింది. ఈరోజు కూడా ఇందోర్ని ఏ సిటీ బీట్ చేయలేకపోయింది. సార్, దానికి తీసుకున్న స్టెప్స్ ఏంటి? మన సిటీని మనం ఎందుకు క్లీన్ ఉంచుకోవాలి, క్లీన్లీనెస్ వల్ల ఏమవుతుంది అని డెమాన్స్ట్రేట్ చేసి చూపించామండి. అవుట్ పేషెంట్గా వచ్చేవాళ్ళు 40% తగ్గిపోయినారు కేవలం 1 సంవత్సరం. ఇంటింటి దగ్గర నుంచి తడి చెత్త పొడి చెత్త సపరేట్గా తీసుకోవడము, వాళ్ళే వాడకి వెళ్ళి. సో ఈ విధంగా చేసి ప్రజలలో ఒక మార్పు తీసుకురాగలం. చాలా కార్యక్రమాలు చేపట్టి ఉంటారు, కానీ మీ మనసుకు హత్తుకుపోయిన ఒక కేస్ స్టడీ కానీ ఒక సంఘటన కానీ? మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు నేను ఈ స్కామ్స్ బయట పెట్టినప్పుడు నన్ను ట్రాన్స్ఫర్ చేసినారు. ట్రాన్స్ఫర్ చేస్తే 3 రోజులు ఇందోర్ సిటీ బంద్ ప్రకటించింది. ఎప్పుడైనా కూడా కానీ ఆఫీసర్ తను చేయాల్సినటువంటి పని, తను నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతని నిర్వర్తించినట్టయితే ఖచ్చితంగా ఎంతో కాలానికి అయినా కూడా కానీ ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. సార్, హమారీ లాడీ గురించి కానీ లాడీ లక్ష్మి గురించి అని చెప్పండి సార్. చైల్డ్ సెక్స్ రేషియో, ఎంతమంది ఆడపిల్లలని కడుపులోనే చితికివేస్తున్నారు, చంపేస్తున్నారు అనేది శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పిలిచి దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలంటే అప్పుడు నేను 1 సంవత్సరం పాటు వర్క్ చేసి ఆడపిల్ల 18 సంవత్సరాలు అయిన తర్వాత సుమారు 1,25,000 వరకు ఆడపిల్ల పుట్టగానే లక్షాధికారి అనే ఒక కాన్సెప్ట్, ఒక నరేటివ్ తయారు చేయడం జరిగింది లాడ్లీ లక్ష్మి. అది చాలా సూపర్ హిట్ అయిందండి. ఈ ఒక్క స్కీమ్ని సుమారు 15 రాష్ట్రాలు కాపీ కొట్టింది.